మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. దేశాన్ని డేటా సెంటర్ల సునామీ చుట్టుముట్టబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ట్వీట్ చేశారు. ఒక ప్రత్యేక భేటీ తర్వాత దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన దేశానికి రాబోతున్నాయని ప్రకటించారు. గత 2-3 రోజులుగా జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా పెద్ద ఎత్తున బెనిఫిట్ పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రధాని చేసిన ఆ ట్వీట్ ఏంటి, దాని సారాంశం ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ ఏపీ శాఖ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, ప్రధానమంత్రి స్వయంగా ఒక ప్రకటన, ఒక ట్వీట్ చేశారు. అది ఒక విధంగా చెప్పాలంటే చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్, 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్. ఎయిర్ ట్రంక్ సంస్థతో జరిగినటువంటి ఆ ప్రతినిధులతో జరిగినటువంటి భేటీ సారాంశం. దానికంటే ఒక రోజు ముందర చంద్రబాబు నాయుడు గారితో భేటీ జరిగింది, ఇంకొక రోజు ముందర నారా లోకేష్ గారితో భేటీ జరిగింది. సో ఏపీకి కూడా ఇందులో మేజర్ షేర్ ఉంటుంది అనేటువంటి నమ్మకం కలుగుతుంది. ఏంటి ఎయిర్ ట్రంక్ కథ? సార్ కేశవ్ గారు, రాష్ట్రంలో ఈరోజు మా ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నుకొని 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆనందంలో ఉన్నాము. దానికి తోడు ఈ యొక్క పెట్టుబడి యొక్క వార్త అయితే ఒక మణిహారంలో చేరే విధంగా ఉందా అంటే అవునని చెప్పక తప్పదండి. ఎందుకంటే ఇప్పటికే దేశంలో అత్యధిక డేటా సెంటర్లో పెట్టుబడి గూగుల్ డేటా సెంటర్ విశాఖ కేంద్రంలో పెట్టడం. గూగులే కాదు, రిలయన్స్ వేగంగా భూసేకరణ జరుగుతుంది. వాళ్ళే కాదు, సిఫీ కూడా ఆల్రెడీ వాళ్ళ పనులు స్టార్ట్ చేశారు. కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిపోతున్నాయి. వాళ్ళ ల్యాండింగ్ పైప్స్ ఇవన్నీ, ల్యాండింగ్ కేబుల్స్ అన్ని రెడీ అయిపోతున్నాయి. ఇది కాక ఇంకో 2-3 కంపెనీలు కూడా ఆల్రెడీ టైఅప్ చేసుకుని విశాఖ కేంద్రంగా డేటా సెంటర్ ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేసుకుని తద్వారా ఈ విశాఖ అన్నది అటు ఆసియా దేశాలకి, మిగతా సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ కి, అలాగే మిడిల్ ఈస్ట్ కి ఒక ముఖద్వారంగా ఉండే విధంగా వారి యొక్క కార్యకలాపాల రూపకల్పన జరుగుతుంది. దీనికి తోడుగా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా ట్వీట్ చేసి ఏదైతే ఎయిర్ ట్రంక్ అనే ఆస్ట్రేలియా బేస్డ్ కంపెనీ 2015లో ఆస్ట్రేలియా ఏర్పాటు చేశారు, దాన్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటా వచ్చి ఈ రోజు వివిధ దేశాల్లో కూడా ఎక్స్పాండ్ అవ్వాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. వాళ్ళ కంపెనీ యొక్క CEO రాబిన్ కుదా, ఈయన నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవటం, మాట్లాడటం, ప్రధాని మోడీ గారే స్వయంగా ట్వీట్ చేశారు. ఇది మొత్తానికి 3 లక్షల కోట్లు, సుమారుగా $8 బిలియన్ అంటే $30 బిలియన్, $30 బిలియన్, $30 బిలియన్, 3 లక్షల కోట్ల పెట్టుబడులు స్వయంగా ఈ కంపెనీ దేశంలో పెట్టబోతుందని చెప్పి అన్నారు. అయితే తప్పనిసరిగా 5 గిగావాట్ సెంటర్ అని చెప్పి అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సెంటర్, ఇది ఈ యొక్క కాంబినేషన్ లో మరిన్ని ఉద్యోగాలు క్రియేట్ అయ్యే విధంగా ఆ CEO కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఉద్యోగాలు, అలాగే సప్లై చైన్, దీనికి సంబంధించి ఆధారపడినటువంటి ప్రత్యక్ష పరోక్ష వ్యవస్థలు అన్ని పెద్ద ఎత్తున సమకూరే అవకాశం ఉంది. ఈ 5 గిగావాట్, ఈ 3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి విశాఖ కేంద్రంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది. తప్పనిసరిగా మా ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంతో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎన్డీఏ ప్రభుత్వం కూడా మాట్లాడి ఈ యొక్క ఎయిర్ ట్రంక్ ఏదైతే $30 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే విధంగా తప్పనిసరిగా మా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా ఈ 5 గిగావాట్ డేటా సెంటర్ కూడా రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆ రకంగా తీసుకొచ్చి త్వరలో ఆ ప్రకటన కూడా చేసి ఆ రకంగా ముందుకు వెళ్తే తప్పనిసరిగా మా ప్రభుత్వం కట్టుబడి ఉందండి. 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి 5 సంవత్సరాల్లో అని చెప్పేసి ఒక ఏదైతే హామీ ఇచ్చిందో ప్రభుత్వం, నారా లోకేష్ గారు ప్రధానంగా ఈ అంశం మీద చాలా గట్టిగా పనిచేస్తున్నారు. మనం చూస్తున్నాం గడిచిన 2 సంవత్సరాలుగా ఎక్కడ ఈ రోజు కూడా రష్యాలో ఉన్నారు, కంపెనీస్ తో మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మనం చెప్పక తప్పదండి. ఈ 2 సంవత్సరాల అభివృద్ధి రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత వేగంగా అభివృద్ధి, మన రాష్ట్రంలో కూడా ఇంత వేగంగా అభివృద్ధి, ఇలా పరిశ్రమలుగా రావడం అనేది ఎప్పుడు జరగలేదండి. నవ్వుతో నభవిష్య. ఇది ఎలా పాసిబుల్ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్, ఏదైనా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఏదైనా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ గారు టీం వర్క్ చేస్తున్నారు. చూడండి, ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే ఇది మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చే మాసంలో ఓపెన్ కాబోతుంది. అలాగే జిందాల్ సంబంధించినటువంటి విజయనగరంలో 1000 ఎకరాల్లో MSME పార్క్, విజయనగరంలో మరో స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఒకటి రాబోతుంది. అలాగే రైల్వే జోన్, ఎన్నో దశాబ్దాల కళ రైల్వే జోన్ రావాలి విశాఖ కేంద్రంగా, అది వచ్చేసింది. ఈ రోజు ఆపరేషన్ కూడా జరిగిపోతుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజ్ ఇవ్వటం, అలాగే గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి 1,00,000 కోట్ల పైగా పెట్టుబడులు NTPC ద్వారా కేంద్ర నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసి ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే అర్సినల్ మెటల్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే ఫోర్జ్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ ఎమ్యునిషన్స్ తయారు చేసే కంపెనీ ఫోర్జ్,
అనకాపల్లిలో ఒకటి పెడతారు, మొన్న శంకుస్థాపన చేశారు. అవును. అలాగే అడిషనల్ మెటల్, అలాగే బల్క్ డ్రగ్ పార్క్, నక్కపల్లి కేంద్రంగా బల్క్ డ్రగ్ పార్క్, కాకినాడలో గ్రీన్ అమోనియా, అలాగే పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అమరావతి కేంద్రం. కానీ ఒకటి అంటే ఈ ఎయిర్ ట్రంక్ ఇష్యూకి వస్తే ఒకవైపు డేటా సెంటర్లతో పెద్దగా ఉద్యోగాలు రావని చెప్పి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏమో డేటా సెంటర్ల వెంట ఎక్కువ పడుతున్నట్టు కనిపిస్తుంది. పవర్ కన్జంప్షన్, వాటర్ కన్జంప్షన్ ఇదంతా చాలా హెవీ లాస్ ఉంటుంది అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఎట్లా దీన్ని ఎలా కౌంటర్ చేస్తారు? ఆ రావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ కానీ రిక్వైర్మెంట్స్ కానీ ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? ఉద్యోగ కల్పన ఈ కేవలం డేటా సెంటర్ కాదనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో లింక్ అయినటువంటి డేటా సెంటర్. ఏ క్యాంపస్ ఏ క్యాంపస్ వస్తుంది తప్పనిసరిగా దీనికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు. ఒకటి ఆలోచించండి, ఒక 3-4 లక్షల కోట్ల పెట్టుబడి ఒక రాష్ట్రంలో వస్తుంటే ఆ రాష్ట్రం యొక్క రిపిల్ ఎఫెక్ట్, ఆ రాష్ట్రంలో ఆ పెట్టుబడి, ఆ డబ్బుల యొక్క రిపిల్ ఎఫెక్ట్ ఏ రకంగా ఉండబోతుంది? ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, క్యాబ్ డ్రైవర్స్ నుంచి, కార్ల నుంచి, లేకపోతే హోటల్స్ నుంచి, లేకపోతే వివిధ అంశాల నుంచి, లేకపోతే ఫర్నిచర్ల నుంచి, కన్స్ట్రక్షన్ నుంచి. ఈ రోజు రహేజ్ ఐటీ టవర్స్ కడుతున్నారు, వాళ్ళు వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తారు విశాఖపట్నంలో. ఏ రకంగా దాని యొక్క ప్రత్యక్ష పరోక్ష కల్పన లేకపోతే ఎకానమీ దాని మీద ఎఫెక్ట్ ఉంది చూడండి. అలాగే నీరు ప్రాబ్లం కూడా ఏం లేదు, ఎందుకంటే మనకి పోలవరం వాటర్ అక్కడికి వెళ్తున్నాయి. ఇవాళ కూడా చూసాను, నిన్న కూడా చెప్పారు కాబట్టి మహానది నుంచి కూడా అటు లింకప్ చేస్తారు, డీసాలినేషన్ కూడా చేస్తారు, సముద్రంలో నీళ్లు తీసుకొని. రష్యా టూర్ లో లోకేష్ గారు స్పెషల్ గా డీసాలినేషన్ ప్లాంట్స్ పైన, న్యూక్లియర్ పవర్ జనరేషన్, స్మాల్ మీడియం న్యూక్లియర్ పవర్ జనరేషన్ పైన స్పెషల్ డిస్కషన్స్ చేశారు. సో ఇవన్నీ డేటా సెంటర్స్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా తీసుకొస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరా? తప్పనిసరిగా, ఎందుకంటే మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ మన పార్లమెంట్ లో చట్టం కూడా చేసాం, దానిలో 100% ఎఫ్డిఏ కూడా ఇచ్చాం. పార్లమెంట్ చట్టం చేసి ఎఫ్డిఏ కూడా చేసాం, దాని మీద ఫారెన్ డైరెక్ట్ 100% పెట్టచ్చు. సో అది శ్రీకాకుళంలో ఆల్రెడీ ల్యాండ్ ఉంది, శ్రీకాకుళంలో హెచ్చర్ల దగ్గర ల్యాండ్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి ఉన్నారు గత 10-15 ఏళ్ళుగా. అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. సో ఇలాంటి చిన్న మాడ్యులర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటేనండి ఇటువంటి డేటా సెంటర్స్ వాళ్ళ క్యాంపస్ లోనే పెట్టేసుకుంటారు, ఇబ్బంది ఏముంటది. అలాగే డీసాలినేషన్ యూనిట్స్, ఇప్పుడు ఇజ్రాయిల్ లో డీసాలినేటివ్ దానిలో టాప్ వాళ్ళు. ఈ రోజు ఇరాన్ లో కూడా చాలా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ డీసాలినేటివ్ యూనిట్ ద్వారా సముద్రాన్ని వాటర్ స్విచ్ చేసి వాటర్ తాగుతారు. అలాగే డీసాలినేటివ్ యూనిట్స్ ఆయా కంపెనీలే సముద్రం నుంచి నీరు తీసుకుని వాడుకుంటారు. 2 పునరుత్పాద విద్యుత్తు ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే వాళ్ళే జనరేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు గూగుల్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, పునరుత్పాద విద్యుత్ విండ్ కావచ్చు, లేకపోతే హైబ్రిడ్ కావచ్చు, లేకపోతే సోలార్ కావచ్చు, వాళ్ళే విద్యుత్ తయారు చేసుకుని వాళ్ళే వాడుకుంటారు. మిగిలి ఉంటే రాష్ట్రానికి అమ్ముతారు, మనం గిడ్డికి ఇచ్చేస్తాం, సెంట్రల్ గిడ్డికి ఇచ్చేస్తాం. సో ఇలాగా వాటర్ ప్రాబ్లం లేదా కరెంట్ ప్రాబ్లం, ఇటువంటి ప్రాబ్లం, కాలుష్యం ఇటువంటిది ఏమి ఉండదండి. అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లి రాష్ట్రంలో ఉద్యోగ కల్పన, ఉపాధి ఈరోజు అద్భుతంగా. ఇందాక రాయలసీమలో కూడా అనేకమైన ప్రాజెక్ట్స్, ఇది ఒక ఎయిర్ డిఫెన్స్, ఇది ఫైటర్ జెట్, మినీ ఫైటర్ జెట్స్, అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఫైటర్స్ తీసుకొచ్చి ఎయిర్క్రాఫ్ట్, అటువంటి ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫాక్చరింగ్ రాయలసీమలో జరుగుతుంది. డ్రోన్ సిటీ రాయలసీమలో ఉంది. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కేంద్రం రాయలసీమలో పెట్టారు, కొప్పర్తి కేంద్రంగా, కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ లో. అలాగే ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. సో ఇలాగ పెద్ద ఎత్తున అనేక మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ రాయలసీమలో కావచ్చు, లేకపోతే ఉత్తరాంలో కావచ్చు, క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో కావచ్చు. ఈ 2 ఏళ్లలో అద్భుతాలు జరిగి ఇంకా 3 ఏళ్ళు ఉంది. తప్పనిసరి ఎన్ని గ్రౌండ్ చేస్తామంటే 2029కి వచ్చే ఎయిర్ ట్రంక్ తో డిస్కషన్స్ రష్యా వెళ్తూ ముంబైలో లోకేష్ గారు స్టార్ట్ చేశారు, ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ గారు క్లోజ్ చేశారు. ఫైనల్గా 3 లక్షల కోట్లు ఏపీకి ఒక్కదానికే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుందా, లేదా ఇంకా ఏమన్నా ఈ గిగావాట్స్ విషయంలో స్ప్లిట్ అయ్యి 2-3 మాడ్యూల్స్గా మార్చే అవకాశం ఉంటుందా? మా ఫస్ట్ ప్రయారిటీ అయితే ఆ మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, డబ్ల్యూఎన్ సర్కార్ పనిచేస్తుంది. ఎందుకంటే ఈ రోజు దేశవ్యాప్తంగా విశాఖ అనేది ఒక డేటా సెంటర్ హబ్ గా తయారైంది. సో అటువంటి హబ్ ని డెవలప్ చేసుకోవాల్సింది. ఎందుకంటే కేంద్రంలో కూడా నీతి ఆయోగ్ లో కూడా విశాఖపట్నానికి ఒక పాలసీ వైజ్ విశాఖపట్నానికి కూడా ఒక ఇంపార్టెంట్ సిటీగా మార్క్ చేసుకున్నారు. వచ్చే 10 ఏళ్లలో దేశంలో అంటే ఇప్పుడున్న మెట్రోపాలిటీ సిటీస్ కాకుండా నెక్స్ట్ తరం సిటీస్ ని ఏదైతే ప్రమోట్ చేయాలో ఆ ప్రమోట్ చేసే లిస్ట్ లో విశాఖపట్నం ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది ఒక అబ్లిగేషన్, ఆ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్తారు. సో తప్పనిసరిగా 5 గిగావాట్ 3 లక్షల కోట్లు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందండి. దాని ప్రకారం మేము కృషి చేస్తాం. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు డిస్కషన్ చేసినందుకు. ఇది ఎయిర్ ట్రంక్ సంస్థతో మొదట ప్రాథమిక చర్చలు మొదలుపెట్టింది మంత్రి నారా లోకేష్ గారు. ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్ స్టేజ్ ప్రధానమంత్రి స్వయంగా ట్వీట్ చేశారు. 3 లక్షల కోట్లు 30
బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ మన దేశానికి వస్తుంది. అందులో డబుల్ ఇంజిన్ సర్కార్ నేపథ్యంలో ఏపీలో విశాఖని డేటా సెంటర్స్ హబ్గా మారుస్తున్నటువంటి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఇన్వెస్ట్మెంట్ని ఆంధ్రప్రదేశ్కే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని రవికిరణ్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.